లెఫ్ట్ సైడ్ నుంచి సిస్టర్స్ మీరు ముందుకు వచ్చినట్లయితే అతని తల్లి గారు వారికి గట్టిగా చెప్పకూడదా అద్భుతమైనటువంటి అవకాశం తల్లిదండ్రులుగా కలిగినటువంటి మీ అందరికీ మీరు మీ పిల్లల్ని సేవకులుగా తీర్చిదిద్దాలి అని ఆశిస్తున్నట్లయితే మన దైవశైలి సిద్ధపరిచినటువంటి బైబిల్ కాలేజ్లో వారిని మీరు చేర్పించండి. మన ఆత్మీయ తల్లిదండ్రులు వారికి చక్కని తర్ఫీదిస్తూ ఆధ్యాత్మిక విలువలు నేర్పిస్తూ సేవకులుగా తీర్చిదిద్ది సర్వలోకానికి సువార్తను చెప్పడానికి వారిని పంపించడానికి ఎంతో సిద్ధంగా ఉన్నారు. కనుక మీ బిడ్డలు మీరు బైబిల్ కాలేజ్లో జాయిన్ చేయవలసిందిగా అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పులు కొట్టడం, ప్రభువుని ఘనపరచగా. చదువుకు ప్రభుత్వం కనపడుతున్న సమయంలో రాజకీయ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడతారు. చదువుకు అధికారులు బైబిల్ కాలేజీలో బ్యాచులర్ ఆఫ్ థియాలజీ డిగ్రీ సంపాదించి అలాగే క్రీస్తు శిష్యులుగా తమ జీవితాన్ని ప్రారంభించుకుంటున్న ప్రతి ఒక్కరికి పంపించినటువంటి ఆత్మ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాను. యథార్థంగా జీవించాను, నీతి కలిగి జీవించాను, తుది శ్వాస వరకు నమ్మకంగా జీవించాను. లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్య మనల్ని చూసి అలా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకునే విధంగా ఈ భూమి మీద బైబిల్ కాలేజ్ నుంచి వెళ్తున్నా ప్రతి ఒక్కరూ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే సేవకురాలని కోసం ప్రార్థించాల్సిందిగా మనం చూస్తున్నాం. దక్షిణ హస్తం వైపు వరకు సువార్త వెదజల్లబడాలి. కల్వరి టెంపుల్ నుంచి సువార్త జ్వాలలు ప్రవహించాలి. కాబట్టి తరంలో కల్వరి టెంపుల్ నుంచి అనేక మంది యవనస్తులు సువార్త ప్రకటించడానికి అనేక స్థలాలకు వెళ్ళి దేవుడి గురించిన వార్తను నశించిపోయే ఆత్మలకు వివరించి తెలియచేసి మా పరలోకపు మార్పు వైపు నడిపించారు. కనుక మీరందరూ ఉన్నతమైన ఉద్దేశం కలిగి ప్రభువా మా కల్వరి టెంపుల్ మీద మీ అభిషేకం ఉండాలి. అది ఎటువంటి అభిషేకం అంటే యవనస్తుల జీవితాలు ప్రభు మీ కొరకు నాయన
సువార్త ప్రకటించడానికి సిద్ధపడాలి ప్రభు. వారి జీవితాలు నాశనం అవడానికి వీలు, వారి జీవితాలు నరకంలో తోలపడడానికి వీలేదు ప్రభా. నా బిడ్డలను మీకు కానుకగా సమర్పిస్తున్నాను, సేవకు సమర్పిస్తున్నాను. కల్వరి టెంపుల్ని దేవుడు ఒక సువార్త జ్వాల వలె లేవనెత్తాలి. అలుపెరగని సేవ చేసే కల్వరి యోధులను దేవుడు నడిపించాలి. ప్రతి ఒక్కరు దక్షిణ హస్తము ఎత్తిపెట్టి యేసయ్యను వెళుతున్నాము. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వకృపానిదైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అద్భుతకరుడము, ఆశ్చర్య కార్యములు చేయగల దేవా, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. రాకడ సమయం అతి సమీపంగా ఉంటుండగా నాయన, నశించిపోయే ఆత్మలనైనా తండ్రి ప్రభా వేపరులుగా ఉండగా నీ అందరి ప్రభు ఆసక్తి కలిగి సువార్తను చేతపట్టి ప్రభు నశించిపోయే ఆత్మలనైనా చేరుకొని ప్రభు రక్షణ సువార్తను వరించడం ఈ సమయంలోనైనా యవనస్తులను లేవనెత్తిన ప్రభు నీ ప్రభుల ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి కల్వరి బైబిల్ కాలేజీ నుంచి అనేక మందిని నేను సేవకులుగా సిద్ధపరచి ఆయా ప్రాంతాలకు నేను పంపిస్తున్నందుకు వందనములు ఇస్తాను. ఇది కేవలం నీ ఆత్మకార్యమే తప్ప మరి ఏ ఒక్కరి ప్రయాసం కాదని పరిశుద్ధాత్ముడా నీకు వందనముల స్తోత్రములు చెల్లిస్తాను. ఒక్కొక్కరిని మీరు దర్శించండి, మీ కృపలో భద్రపరచండి అయ్యా. కల్వరి టెంపుల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సేవకులు అవ్వాలి ప్రభు. నేను ఈ లోకం వైపు చూడక, లోక ఈచ్ఛను నేను కోరుకున్న ప్రభు, నిర్దిష్టమైన గురి కలిగి నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు సహాయం వచ్చింది. అనేక మంది యవనస్తులనైనా వారి జీవితాలు తొట్టిల్లిపోతున్నాయి కానీ వారు మేలుకొని ప్రభు నీ తట్టుకు కనుదృష్టిని ఎత్తుటకు సహాయం వచ్చేయండి, వారు నడిపించండి. ఈ సమయంలో నాయన తల్లిదండ్రులైన వారు ప్రభు వారి బిడ్డలను నీ చేతుల్లో పెట్టుకు సహాయం చేయండి ప్రభు. నాకు ఇచ్చిన మాటను బట్టి ఒక తరములోనైనా కల్వరి టెంపుల్ యవనస్తులు నేను నన్ను బహుబలంగా వాడుకుంటానని నాకు వాగ్దానము చేసినట్టు ఆ రీతిగా నాయన అనేక మంది బిడ్డలను ప్రవర్తనగాను దైవజనులుగా సేవకులుగా మీరు ప్రతిష్ఠించుకొని అభిషేకిస్తున్నందుకు వందనములు స్తోత్రములు చేస్తాను. ప్రత్యేకించి సర్టిఫికేట్ పొందుతున్నారు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి, ఆత్మశక్తిని అనుగ్రహించి ప్రభా నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి జీవించడానికి సహాయం చేయండి, అభిషేకించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే సమర్పించుకోండి. యేసు నామములో యేసనే శక్తి గల ప్రార్థనకి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్. దేవుని మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుకుంటారు.